మార్కెట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫ్లాటిష్గా వెళ్ళినట్టే. అయితే నిఫ్టీ పరంగా, బ్యాంక్ నిఫ్టీ పరంగా ఫ్లాటిష్గా వెళ్ళినట్టండి. బట్ స్మాల్ క్యాప్స్ చూసుకున్నా, మిడ్ క్యాప్స్ చూసుకున్నా బాగానే పెరిగాయి ఇవాళ. మీ పోర్ట్ఫోలియోస్ ఎలా పర్ఫామ్ చేసాయి ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఎలాంటి ఇన్వెస్టర్స్ పరంగా అయినా సరే ఈ లెవెల్స్ కూడా చూస్తూ ఉండాలండి. నిఫ్టీ 24,400 నుంచి 25,100 వరకు దగ్గర వరకు రన్అప్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం అంటే ఆ రన్అప్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటున్నట్లు ఉంటుందన్నమాట. ఇవాళ ఆ 25,100 హోల్డ్ చేసి ఉంటే చాలా బాగుండు, బట్ అవ్వలేదురండి. బట్ అట్లీస్ట్ కమింగ్ డేస్లో ఈ 25,000ని హోల్డ్ చేస్తే మాత్రం సెంటిమెంట్స్ పాజిటివ్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఏమంటారు? సరే, ఇవాళ రైల్వే స్టాక్స్ పెరిగాయి. రీజన్స్ ఏంటనేది నిన్నే మనం చెప్పుకున్నాం. నార్త్ ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ ఏదైతే గవర్నమెంట్ చేద్దామని పూనుకుంటుందో ఆ తాలూకా రీజన్ కూడా యాడ్ అయ్యాయండి. అండ్ అలాగే కొన్ని కంపెనీస్కి కొత్తగా ఆర్డర్స్ రావడం జరిగింది. సో ఆ సెంటిమెంట్స్ యాడ్ అయ్యాయి. అండ్ ఇవాళ చాలా రోజుల తర్వాత కొన్ని రియాలిటీ స్టాక్స్ పెరిగాయి. అంటే ఈ జిఎస్టీ కట్ తాలూకా పాజిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో ఇంకొంచెం డీప్గా పెనిట్రేట్ అవుతుందేమో అనే యాంగిల్ కూడా ఉండొచ్చు అనమాట ఇందులో. ఇంకా యూఎస్ టారిఫ్స్ పరంగా చూస్తే ఇవాళ నైట్ యూఎస్ నుంచి చీఫ్ నెగోషియేటర్ మన ఇండియాకి వస్తున్నారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అండ్ రేపటి నుంచి ఈ ట్రేడ్ టాక్స్ కంటిన్యూ అవుతాయంట. సో చూడాలి ఏమవుతుంది ఏంటో. అండ్ ఫ్రెష్గా ఒక కొత్త థ్రెడ్ కూడా వచ్చిందండి ఈ విషయంలో. ఆ విషయం ఏంటి, ఆ విషయం పరంగా నెక్స్ట్ ఏం జరగచ్చు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే బోల్డ్ స్టాక్స్లో ఇన్వెస్టర్స్ చూడాల్సిన అప్డేట్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే కదా, వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ రేపు యూరో ప్రతీక్ సేల్స్ అని చెప్పి ఒక ఐపీఓ ఓపెన్ అవుతుంది. దాని మీద మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. అండ్ ఎల్లుండు వెడ్నెస్డే కూడా ఇంకొక ఐపీఓ ఓపెన్ అవుతుందండి, విఎంఎస్ టీఎంటీ అని చెప్పి. దాని మీద కూడా అనాలిసిస్ చేసుకుంటూ రేపు ఒక వీడియో పెడుతున్నాం, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇలా ఐపీఓ వీడియోస్ అని, ప్రతిరోజు మార్కెట్ అప్డేట్ వీడియోస్ అని, వీకెండ్లో నాలెడ్జ్ వీడియోస్ అని, చూడండి సన్ రైజ్ సెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం వీకెండ్లో, ఆ వీడియో అని, పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ అని, ఇలా అన్ని వీడియోస్ చేస్తున్నా మన రూపాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, ఆ లైక్ అని షేర్ అని అవన్నీ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నదండి. ఫాస్ట్ మేము ప్రమోట్ చేస్తున్నాం కదా, ఈ రిఫరల్ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్, ఫస్ట్ మార్కెట్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ యూఎస్ ఇండియా తాలూకా ట్రేడ్ టైస్ గురించి మాట్లాడుకుందాం. హెడ్లైన్స్ పరంగా చూస్తే ఈ ఇండియా యూఎస్ మధ్య మళ్ళీ కొంత ట్రేడ్ టెన్షన్ అనేది స్టార్ట్ అయిందనే అనిపిస్తుంది. ఏంటంటే ఈసారి గొడవ కార్న్ గురించి అండి, మొక్కజొన్న, దీనివల్ల వస్తుంది. అయితే డైరెక్ట్ ట్రంప్ నుంచి ఎలాంటి ట్వీట్స్ అని మెసేజెస్ ఏమీ రాలేదు. ఆ కిందన ఎవరో ఉంటుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయండి. అదే యూఎస్కి కామర్స్ సెక్రటరీ అంట ఆయన మన ఇండియాని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారండి. ఆయన అనడం ఏంటంటే, ఇండియా యూఎస్తో బిజినెస్ చేయాలంటే మా దగ్గర నుంచి కార్న్ కొనడం స్టార్ట్ చేయాలి, లేకపోతే మీకు టఫ్ టైం ఉంటుంది అని డైరెక్ట్గా వార్న్ చేస్తున్నారు. ఇండియాలో 140 కోట్ల జనాభా ఉన్నారు, కానీ మా దగ్గర నుంచి ఒక్క బషల్ కార్న్ కూడా కొనరా అని చెప్పి సెటారికల్గా క్వశ్చన్ కూడా చేస్తున్నారు అనమాట. అయితే ఇవి డైరెక్ట్గా ట్రంప్ నుంచి వచ్చిన కామెంట్స్ అయితే కాదండి, కామర్స్ సెక్రటరీ నుంచి వచ్చింది. మరి అతనికి ఏం ప్రెషర్ ఉందో ఏంటో. అండ్ ఈ కార్న్ పరంగా చూసుకున్నా, డైరీ పరంగా చూసుకున్నా అదే అండి, మనకే డొమెస్టిక్గానే బోల్డ్ అంత ప్రొడక్షన్ ఉన్నది. అలాంటప్పుడు అక్కడి నుంచి మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాం? అండ్ అందులోనూ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, యూఎస్లో పండే చాలా వరకు కార్న్ జెనెటికల్లీ మోడిఫైడ్ అనమాట. మన ఇండియాలో ఏం చేశారు, ఈ ఫుడ్ సేఫ్టీ రీజన్స్ వల్ల ఈ జిఎంఓ క్రాప్స్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అంటుంది అదే, ఇప్పుడు కార్న్ మనం ఇంపోర్ట్ చేసుకోలేం, డైరీ ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోలేం. వీటి గురించి వాళ్ళు ఎంత ప్రెజర్ చేసినా సరే మనం తగ్గేటట్టే కనబట్లేదండి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. అయితే అక్కడ కామర్స్ మినిస్టర్ మన ఇండియాకి ఇవాళ వస్తున్నారు అని చెప్పి, అండ్ రేపటి నుంచి ట్రేడ్ టాక్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దామండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, కేఆర్బిఎల్ గురించి మాట్లాడుకోవాలి మనం. కేఆర్బిఎల్ అనేది ఒక రైస్ ఎక్స్పోర్టర్. ఇండియా గేట్ ఉన్నది కదా, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఇండియా గేట్ బ్రాండ్ తాలూకా కంపెనీ అండి ఈ కేఆర్బిఎల్. ఇవాళ చాలా వరకు ఫాలో అయిందనమాట, ఆల్మోస్ట్ లైక్ క్రాష్ అయినట్టే. సో ఒకసారి రీజన్స్ చూద్దాం. ఒకవేళ అది క్రాష్ అవ్వడానికి పెద్ద రీజన్ లేదు అంటే మేబీ అక్కడ ఏమైనా టర్న్ అరౌండ్ జరిగే ఛాన్సెస్ ఉండొచ్చేమో కదా, అందుకని ఒకసారి రీజన్స్ ఏంటనేది చూద్దామండి. రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ మిస్టర్ అనిల్ కుమార్ చౌదరి గారు రిజైన్ చేసేశారు. ఆయన ఎందుకు రిజైన్ చేశారంటే, కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదు అని ఒక చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ రిజైన్ చేశారండి. అంటే పెద్ద పెద్ద ఫ్రాడ్స్ అనేది కాదు, ఒకసారి చూడండి. అవేంటంటే, ఒకటి, బోర్డ్ మీటింగ్స్లో వాళ్ళకి ఫ్రీడమ్ ఉండట్లేదంట, ప్రమోటర్స్కి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా సరే తొక్కేస్తున్నారంట. 2, బోర్డ్ మీటింగ్ మినిట్స్లో సరైన ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయడం లేదంట. 3, ఎక్స్పోర్ట్ రిసీవబుల్స్ని సరిగ్గా డిస్కస్ చేయకుండా రైట్ ఆఫ్ చేసేస్తున్నారు అంటున్నారు. 4, సిఎస్ఆర్ ఫండ్స్ని మిస్మేనేజ్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ 5, బోర్డులో సంబంధం లేని వాళ్ళు కూడా మీటింగ్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చెప్తున్నారండి. అదేనా లేదా? సో పెద్ద ఫ్రాడ్స్ లాంటివి ఏమీ లేదు. అయితే ఇంకా డీప్గా అనాలిసిస్ చేసుకోవాలండి. ఎందుకంటే మీకు బాగా గుర్తుండట్టే 2019లో మనీ లాండరింగ్ కేసు ఒకటి పడ్డది, వీళ్ళ తాలూకా సబ్సిడీ మీద ఒక ఈడీ కేసు ఒకటి పడ్డది. అండ్ అలాగే బోర్డులో ప్రమోటర్స్ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయనే క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. అకౌంటింగ్ ఇష్యూస్ కూడా, వాళ్ళ ఎక్స్పోర్ట్ రిసీవబుల్స్ కూడా ఎప్పుడు హైగా ఉంటూ ఉంటాయి, అండ్ దాంట్లో కొన్ని రైట్ ఆఫ్ కూడా చేసేస్తూ ఉంటారు. సో ట్రాన్స్పరెన్సీ పెద్దగా ఉంటూ ఉండదు అనమాట. సో చూడండి, ఇంకా ఎక్కువగా ఫాలో అయ్యి, అండ్ దాని తర్వాత ఒకవేళ కంపెనీ నుంచి ఏమైనా అప్డేట్ లాంటిది ఏమైనా వస్తే ఒకసారి మీరు అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. బట్ జస్ట్ లైక్ దట్ ఒక స్టాక్ బాగా పడ్డది కదా అని డిస్కౌంట్లో తీసుకోవడం మాత్రం చేయకండి.
ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ వోడాఫోన్ ఐడియా గురించి. ఈ స్టాక్ ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటుందండి. అండ్ చాలా వరకు ఏజీఆర్ డ్యూస్ అనే వింటూ ఉంటారు కదా. అయితే ఇవాళ కొంత పెరగడం జరిగిందండి. సో దాని తాలూకా రీజన్ ఏంటి, అండ్ ఈ వోడాఫోన్ ఇన్వెస్టర్స్ అలర్ట్గా ఉండాల్సిన నెక్స్ట్ అప్డేట్ ఏంటి, డేట్ ఏంటి అనేది చూద్దాం. ఈ వోడాఫోన్ ఐడియాకి ఉన్న పెద్ద తలనొప్పి ఈ ఏజీఆర్ డ్యూస్ కదా. ఉన్న 82,000 కాకుండా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు రీసెంట్గా ఇంకొక 9,450 crores అలాగా ఎక్స్ట్రా ఏజీఆర్ డ్యూస్ కట్టాలని చెప్పి అడుగుతుంది అనమాట. అయితే వోడాఫోన్ ఐడియా ఈ క్యాలిక్యులేషన్ తప్పని కొన్ని అమౌంట్స్ని డబుల్ కౌంట్ చేశారు, సో ఎక్స్ట్రాగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర కేసు వేయడం జరిగింది కదా. నా ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు వాళ్ళు September 19th ఈ కేసు హీరింగ్ ఉంటుంది అని చెప్పారనమాట. సో డేట్ దగ్గరికి వస్తుంది September 9th. ఓకే కదా. అఫ్కోర్స్ మొత్తం ఏజీఆర్ డ్యూస్ మీద ఒక క్లారిటీ రాదు, బట్ ఇప్పుడు స్టాన్స్ ఏంటి, గవర్నమెంట్ స్టాన్స్ ఏంటి, లేదంటే వోడాఫోన్ స్టాన్స్ ఏంటి అనేది కొంచెం మార్కెట్కి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇవాళ ఎందుకు పెరిగింది అంటే ఈ సుప్రీంకోర్టు తాలూకా జడ్జ్ వీళ్ళు ఎవరికి తెలియదు, ఇన్వెస్టర్స్ ఎవరికి తెలియదు. సో వోడాఫోన్ ఐడియాకి పాజిటివ్గా హీరింగ్ వస్తుంది అనేది ఎవరికి తెలియదండి. బట్ ఒక స్పెక్యులేషన్ మీద ఈ వోడాఫోన్ ఐడియాకి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అనే హోప్తో ముందుగానే పాజిటివ్గా రియాక్ట్ అయిపోయింది, అంతే, అంతకు మించి ఏమీ లేదు. అదేందా. సో నెక్స్ట్ ఈ కోర్టు తాలూకా ఆర్డర్ డీటెయిల్స్ ఏంటనేది తెలుస్తుంది, September 19th తెలిసిపోతుంది. అది ఒకవేళ బాగా వస్తే దాని తర్వాత ఫండింగ్ అప్డేట్స్ మీద మార్కెట్ దృష్టి పెడుతుందండి. ఈ వోడాఫోన్ ఐడియాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఫండింగ్ రావడం చాలా కష్టంలాగే అనిపిస్తుంది. సో హీరింగ్ తర్వాత ఏంటంటే ఫండింగ్ మీద అప్డేట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఇన్వెస్టర్స్ ఏంటి అనేది. సో గమనించాల్సిన స్టాక్ ఏంటి, రాడార్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ స్విగ్గీ గురించి. ఫుడ్ డెలివరీ అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఈ స్విగ్గీయే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త స్టాండ్ అలోన్ యాప్ని లాంచ్ చేశారు, దాని పేరు TOING. మరి నేనైతే టాయింగ్ అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో పెట్టండి. సరే, టాయింగే అనుకుని కంటిన్యూ అయిపోతాం మనం. ఈ టాయింగ్ గురించి ఒక ఇన్వెస్టర్ యాంగిల్లో చూద్దాం. సరే, సింపుల్గా చెప్పాలంటే ఈ టాయింగ్ అనేది స్విగ్గీ వాళ్ళ కొత్త అఫోర్డబుల్ ఫుడ్ డెలివరీ యాప్. ఈ యాప్లో ఏంటంటే మీకు 100 రూపాయల నుంచి 150 రేంజ్లో ఉన్న మీల్స్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి. అంటే రెగ్యులర్ స్విగ్గీ యాప్లో ఏంటంటే 500, 600 అలాంటి ప్రైసెస్ ఉన్న ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి కదా. ఈ టాయింగ్ యాప్లో ఏంటంటే అఫోర్డబుల్గా 100 రూపాయలు, 150 రూపాయలు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటారంట. సో ఈ యాప్ని పూణేలో లాంచ్ చేశారు, ఫస్ట్ టైం పూణేలో లాంచ్ చేశారు. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ అని, యంగ్ ప్రొఫెషనల్స్ అని ఎక్కువ మంది ఉన్నారు. సో బడ్జెట్ కాన్షియస్ యూజర్స్ని టార్గెట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ మార్కెట్ అనమాట. సో ఒక ట్రయల్ బేసిస్ కింద వేసారు అనుకోవచ్చు. నా ఈ యాప్ వెనక స్ట్రాటజీ ఏంటనే చూద్దాం. ఒకటేంటంటే ప్రైస్ సెన్సిటివ్ సెగ్మెంట్ని క్యాప్చర్ చేసే ప్లాన్లో ఉన్నారండి. చాలా మంది ఫుడ్ డెలివరీ ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ చీప్ మీల్స్తో, అంటే 100 రూపాయల మీల్స్ ఇలాంటి వాటితో రెగ్యులర్ కస్టమర్గా మార్చాలి అనేది వాళ్ళ ప్లాన్. ఒకసారి వీళ్ళకి అట్రాక్ట్ అయిపోతే అంటే బేస్ పెంచుకుంటూ ఉంటారు, అండ్ దాని తర్వాత వేరే యాప్స్ కూడా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ నెంబర్స్ అని, ఫైనాన్షియల్స్ అని ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఓ లిస్టెడ్ కంపెనీ తన ఫైనాన్షియల్స్ పెంచుకుందామనే చూస్తూ ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటేటివ్ ఎడ్జ్. ఫ్యూచర్లో ర్యాపిడో లాంటి వేరే యాప్స్ ఈ అఫోర్డబుల్ మీల్ స్పేస్లోకి వస్తే స్విగ్గీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో అది వాళ్ళ ఆలోచన అనమాట. సో చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మార్జిన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. మన నెక్స్ట్ టాపిక్ ఓలా ఎలక్ట్రిక్ గురించి. ఒక పెద్ద ఇన్సెంటివ్ కోసం అప్లై చేసిందండి ఈ ఓలా. ఆ గుడ్ న్యూస్ వల్ల ఇవాళ కొంచెం పెరిగింది. అప్డేట్ ప్రాపర్గా చెప్పాలి అంటే ఓలా ఎలక్ట్రిక్ గవర్నమెంట్ వాళ్ళ PLI స్కీమ్కి అప్లై చేసింది. ఒక 400 crore తాలూకా ఇన్సెంటివ్ కోసం ఫైల్ చేసిందండి. ఈ క్లెయిమ్ ఏంటంటే FY25లో వాళ్ళు చేసిన 3,000 crore ఎలిజిబుల్ సేల్స్ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ ఈ సేల్స్ మీద గవర్నమెంట్ వాళ్ళ ఇన్సెంటివ్ ఏం చెప్పింది, 13 to 14% అలా ఇన్సెంటివ్స్ ఇస్తుందని చెప్పింది కదా. సో దానికోసం అప్లై చేసింది అనమాట. అఫ్కోర్స్ దీనికోసం ముందే బాగా పెరిగిపోయింది, ఓలా ఎలక్ట్రిక్ బాగా పెరిగింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఫైల్ చేశారు, సో వీళ్ళకి డబ్బులు వస్తాయి అనే ఆ సెంటిమెంట్ ఇంకొంచెం కంటిన్యూ అయ్యింది. నా గవర్నమెంట్ ఆ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తుందా లేదా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలండి. ఎందుకంటే 3,000 crores తాలూకా ఎలిజిబుల్ సేల్స్ చేసామని చెప్పి ఓలా అంటుంది కదా. బట్ గవర్నమెంట్ మేబీ మీకు నేను ఇచ్చిన రూల్స్ ఇవి, బట్ మీరు ఫాలో అయిన రూల్స్ ఇవి అని చెప్పి ఏదైనా అనొచ్చు. అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఎనీవేస్ 400 కోట్లకి వీళ్ళు అప్లై చేశారు, అండ్ ఆ 400 కోట్లు వచ్చేస్తాయనే మార్కెట్ అయితే హెల్ప్. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మన టాపిక్ వ్యారీ ఎనర్జీస్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోలార్ కంపెనీస్ ఈ వ్యారీ ఎనర్జీస్. నోమరా వాళ్ళు రీసెంట్గా ఏం చెప్పారండి, ఇప్పటికీ అయితే ఒక 13% అలాగా ఈ రెన్యూబుల్ ఎనర్జీ తాలూకా పోర్షన్ ఉన్నది, బట్ ఇంకొన్ని సంవత్సరాల్లో ఒక 40% ఆఫ్ ద పవర్ రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచే రావచ్చు అని అంటున్నారు అనమాట. సరే, అది పక్కన పెడితే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న అప్డేట్ వేరు. ఈ వ్యారీ ఎనర్జీస్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసిందండి. సో ఒక ఇన్వెస్టర్గా ఈ ప్లాన్స్ని మనం సీరియస్గా తీసుకోవాలా లేక ఒక నార్మల్ అప్డేట్లా తీసుకోవాలా అనేది చూద్దాం. వ్యారీ ఎనర్జీస్ తాలూకా మెయిన్ బిజినెస్ ఏంటి, సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు ఒక 12 GW కన్నా ఎక్కువ కెపాసిటీ ఉందండి. దాంతోపాటు వాళ్ళు EPC ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, అంటే సోలార్ ప్లాంట్స్ని డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు కొత్తగా IPP అంటే ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ మోడల్లో కూడా ఎంటర్ అవుతున్నారు. అంటే వాళ్ళే ఓన్గా సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి అమ్ముతూ ఉంటారనమాట. దీనికి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయని మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం, గుర్తుందా లేదా. అండ్ దాంతోపాటు వాళ్ళు సోలార్ పంప్స్ అని, రూఫ్ టాప్ సొల్యూషన్స్ అని ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఆఫర్ చేస్తూ ఎక్స్పోర్ట్ కూడా చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. నా దీనికోసం ఒక 3 సబ్సిడరీస్ని ఓపెన్ చేసింది.
వ్యారీ ఎనర్జీస్ లిమిటెడ్కి వ్యారీ ఫర్ ఎవర్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది కదా. నౌ దాని కిందన ఇంకో 3 సబ్సిడరీస్, అంటే 3 కొత్త స్టెప్ డౌన్ సబ్సిడరీస్ని ఇన్కార్పొరేట్ చేసింది. వ్యారీ ఫర్ ఎవర్ ఎనర్జీస్ 1 ప్రైవేట్ లిమిటెడ్, వ్యారీ ఫర్ ఎవర్ ఎనర్జీస్ 4 ప్రైవేట్ లిమిటెడ్, వ్యారీ ఫర్ ఎవర్ ఎనర్జీస్ 5 ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇప్పుడు బాగా గమనించిన వాళ్ళు అడుగుతారు, సార్ మరి 2, 3 ఏదైనా వదిలేశారని. ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్ కోసం ఎగ్జిస్ట్ అయ్యే ఉండొచ్చు అవి. వీళ్ళు ఏంటంటే ఈ ఐపీపీ ప్రాజెక్ట్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ పెడుతూ ఉంటారు కదా. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ కోసం ఒక సబ్సిడరీ ఓపెన్ చేసేస్తారనమాట. అది ఒక సపరేట్ కంపెనీలా, ఒక ఎస్పీవీలా ఉండడం వల్ల ఏంటంటే ఫైనాన్సింగ్ వేరేగా చేస్తూ ఉంటారు, రిస్క్ కంట్రోల్ వేరేగా అవుతూ ఉంటాయి, కాంప్లైన్స్ అనేది చాలా ఈజీగా అవుతూ ఉంటుంది అనమాట. అదేందా లేదా? సో ఇది నార్మల్ అప్డేట్ లాంటిదే. బట్ ఒక ఇన్వెస్టర్ సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యారీ కేవలం ఒక సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరే కాకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రెన్యూవబుల్ ఎనర్జీ యూటిలిటీగా మారడానికి ట్రై చేస్తుంది అనేది తెలుస్తుంది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టాక్ టెగా ఇండస్ట్రీస్. ఈ టెగా ఇండస్ట్రీస్ కోసం మనం రీసెంట్గానే మాట్లాడుకున్నాం. ఏంటి, వాళ్ళ మార్కెట్ క్యాప్ అంత డబ్బులు పెట్టి ఒక ఫారెన్ కంపెనీని కొంటున్నారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దానిపైన కొన్ని ఫైనల్ డీటెయిల్స్ వచ్చాయండి. సో మైనారిటీ ఇన్వెస్టర్స్, అంటే మనలాంటి స్మాల్ షేర్ హోల్డర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఈ మాలికాప్ ఎక్విజిషన్ డీల్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ డీల్ మనలాంటి మైనారిటీ ఇన్వెస్టర్స్కి మంచిదా లేక రిస్క్ ఎక్కువ ఉందా ఏంటి అనేది చూద్దామండి. ఎక్వేషన్ సైజ్ మనం ముందే మాట్లాడుకున్నాం, ఇంచుమించు 13,000 crore అలా ఉండొచ్చు అని చెప్పి. ఇది తెగ వాళ్ళ మార్కెట్ క్యాప్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా కూడా ఉన్నదనే మాట్లాడుకున్నాం. నా ఈ డీల్ కోసం ఏంటంటే ముందే 4,000 crores అలా కట్టేయాలి, దాని తర్వాత మిగతాది సంవత్సరం కట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఈ 4,000 crores వీళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి ప్లాన్ చేసేసుకున్నారండి. సుమారు 2,000 crore అలాగా క్యూఐపి అంటే ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా వీళ్ళ స్టేక్ని డైల్యూట్ చేస్తూ డబ్బులు రైజ్ చేస్తారు. సో దీనివల్ల ఏంటవుతుంది, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ తాలూకా వాటా తగ్గుతుంది. మిగతా 1,000 crores ఏదైతే ఉన్నదో అది డెట్ రూపంలో తీసుకుంటున్నారంట. సో ఇది కంపెనీ తాలూకా అప్పు పెంచుతుంది. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, ప్రమోటర్స్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పుకున్నాం కదా. ప్రమోటర్స్ కూడా వాళ్ళ సొంత డబ్బులు అప్రాక్స్గా ఒక 150 to 200 crores అలా పెడతాము అని అంటున్నారు అనమాట. సో ఇది కొంచెం గుడ్ న్యూస్ టైపే, ఎందుకంటే వాళ్ళకి ఈ డీల్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటనేది చెప్తుంది. అండ్ 33% వాటా ఉన్న అపోలో ఫండ్స్ ఆ మిగతా 1,000 crores అది చూసుకుంటుందండి. సో ఇది వీళ్ళ తాలూకా ప్లాన్. నౌ ఇది రిస్కా కాదా అంటే అఫ్కోర్స్ రిస్క్ టైపే, బట్ వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ కూడా, అంటే వీళ్ళ తాలూకా బిజినెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అవుతూ ఉండాలి. సో మీరు ఒకవేళ తెగా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఆలోచిస్తున్నట్టు అయితే ఆ డీల్ ప్రాపర్గా అవుతుందా లేదా అనేది మీరు కొంచెం గెస్ చేయగలగాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బెట్ చేయగలగాలండి, అంతే, అంతమించి మాట్లాడడానికి ఏం లేదు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇవాళ రైల్వే స్టాక్స్ బాగా పెరిగాయి. రైల్టెల్ అని, ఇర్కాన్ అని, ఆర్వీఎన్ఎల్ అని, జూపిటర్ వ్యాగన్స్ అని ఇలాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ లైక్ 4 to 9% వరకు పెరిగాయి కదా. దీని వెనక ఒకటి కాదు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అందులో మెయిన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మీద ఫోకస్. గవర్నమెంట్ నార్త్ ఈస్ట్ రీజియన్లో కనెక్టివిటీ పెంచడానికి చాలా సీరియస్గా పనిచేస్తుంది. రీసెంట్గా పీఎం మోడీ మిజోరంలో కొన్ని 8,500 crore వర్త్ ప్రాజెక్ట్స్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఈ డెవలప్మెంట్ వల్ల ఈ రీజియన్లో పనిచేసే కంపెనీస్కి పెద్ద ఆర్డర్ పైప్లైన్ వస్తుంది, అది ఇది మాట్లాడుకున్నాం కదా. అండ్ అలాగే దాంతోపాటు ఏంటంటే జూపిటర్ వ్యాగన్స్కి 113 crore తాలూకా కొత్త ఆర్డర్ వచ్చింది. ఆర్వీఎన్ఎల్కి వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 169 crore తాలూకా ప్రాజెక్ట్ వచ్చింది. రైల్టెల్కి రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కదా, బీహార్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి ఇవన్నీ అని చెప్పి. సో ఈ అన్నిటి వల్ల ఏంటంటే కొంచెం సెంటిమెంట్స్ యాడ్ అవుతూ వచ్చాయి. రీసెంట్గా మనం ఏం మాట్లాడుకున్నామండి, ఈ రైల్వేస్ అని, డిఫెన్స్ అని న్యూస్లో ఉన్నంత వరకు ఆ సెంటిమెంట్స్ పాజిటివ్గా యాడ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత అలాగే నత్తనడగా చేసుకుంటూ వెళ్తుంటాయి. మళ్ళీ న్యూస్లోకి ఏమైనా వస్తే మళ్ళీ పెరగడమో పడడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మన ఫైనల్ టాపిక్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ కొంచెం బాగానే పెరిగింది. అండ్ మార్కెట్లో ఏంటంటే ఈ జిఎంఆర్ పవర్ సంబంధించి హెచ్ఎన్ఐ తాలూకా బై ఫ్లోస్ అనే వర్డ్ వినిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న రిచ్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ని అగ్రెసివ్గా కొంటున్నారు అనే స్పెక్యులేషన్ వస్తుందండి. అక్కడ ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్ద క్వాంటిటీస్లో కొంటూ ఉంటారు కదా. సో అంత క్వాంటిటీస్లో కొనడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, అలాగే ప్రైస్ కూడా షార్ప్గా పెరుగుతుంది అని అంటున్నారు. నా ఈ హెచ్ఎన్ఎస్ ఎందుకు అంతలా బై చేస్తున్నారు ఏంటి అనే దానికి మేబీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అవ్వచ్చు, లేదు మనకి పబ్లిక్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు క్యూఐపీ 3,000 crore ఫండ్ రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. అలాగే వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన నెంబర్స్ కూడా ROE నెంబర్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో అట్రాక్ట్ అయింది, సో జనాలు అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయండి. బట్ వాళ్ళు మనసులో ఏమనుకొని బై చేస్తున్నారు అనేది మనం ప్రాపర్గా చెప్పలేం. బట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హెచ్ఎన్ఐస్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనేది వస్తున్నారంట, అది గుర్తుంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అసెడ్ ఐపీఓస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యూరో ప్రతీక్ సేల్స్ మీద ఈ వీడియో అనేది చూడండి, మీ అనాలిసిస్కి యూజ్ అవుతుంది. రేపు ఈ ఐపీఓ ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే VMS TMT అనే ఐపీఓ వెడ్నెస్డే ఓపెన్ అవుతుంది. దానికోసం రేపు మార్నింగ్ మనం వీడియో పబ్లిష్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి. జై హింద్.